సంప్రదిస్తే మేము పోయొచ్చామని కొందరు, మేము మళ్ళా ఎందుకు అని కొందరేమో మేము చేయలేము అని కొందరు మాతో రావడం ఇష్టం లేక కొందరు. కానీ మేము అడగక ముందే తెలంగాణ జాగృతి ఆల్రెడీ ఖమ్మం వెళ్ళడానికి సిద్ధపడ్డారు. నేను వారితో కలిసి ప్రయాణం చేద్దాం, అక్కడికి పోయి అతిపెద్ద నిరసన పోరాటాన్ని ప్రారంభిద్దాం, ముందు అసలు శిబిరం దగ్గర పోయి వాస్తవాలేంటో తెలుసుకున్నాం. నేను 5-6 రోజుల క్రితం పోయాను. 2 రోజులు అక్కడ ఉండి మొత్తం డేటా తీసుకొని వాళ్ళని పరామర్శించి వచ్చిన డేటా మొత్తం 1-to-1 మేడం గారికి, జాగృతి కవిత గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న రీజన్ ని, లాజిక్ ని, న్యాయాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి దోషత్వాన్ని ఎగ్జాక్ట్లీ పట్టుకున్నారు. ఇది ఎట్లనైనా సమస్య పరిష్కారవంతం అయ్యే వరకు ఎన్ని రోజులైనా ఖమ్మంలో ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు యుద్ధం చేయాల్సిందే, అట్లయితేనే పోదామని ఇద్దరం తీర్మానించుకున్నాం. నేను మీకు జర్నలిస్ట్ మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, ఏ రాజకీయ సామాజిక శక్తులైనా ఇట్లాంటి నిర్ణయం తీసుకొని పోతాయా అని అడుగుతున్న బాయ్సాబ్ మిమ్మల్ని. ఎవరైనా ఈ నిర్ణయం తీసుకొని పోతారా? ఒక మహిళ అధ్యక్షురాలు, సరే మేమంటే చాలా మంది పురుషులు ఉన్నారు, ఇద్దరు ఉన్నాం. వారు ఇంత బలమైన నిర్ణయం తీసుకొని అక్కడికి చేరుకున్నాం. మొత్తం శిబిరం అంతా అధ్యయనం చేసినాం. అతి భయంకరంగా ఉంది పరిస్థితి వాళ్ళది. 700 మంది, 400 మంది ఒక చిన్న హాల్లో, నీళ్లు లేవు, ఆరోగ్యం లేదు, తిండి లేదు, దోమలు, అంతకన్నా ఘోరమైన ప్లేస్ ఇంతవరకు ఎక్కడ చూడలే. అక్కడికి పోయి అధ్యయనం చేసి వాళ్ళందరి ముందు, ఇగో ఈ సమస్య పరిష్కారం కోసం మీరు ఎక్కడ దాకానే వస్తారా, మీరు ఎక్కడ దాకైనా పోరాడతారా, ఇగో మీరు ఎక్కడ దాకా పోరాడతామంటే మీకు నాయకత్వం ఇచ్చడానికి మేము సిద్ధమని ఇద్దరం వాళ్ళని అంగీకరింపజేసి దాదాపుగా 1000 నుంచి 1500 మందితోటి ఖమ్మం పట్టణంలో 70 ఏళ్లలో చరిత్రలో లేని విధంగా 6 గంటల పాటు జడ్పీ సెంటర్, అంబేద్కర్ సెంటర్ కాడ ఒక మహాధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చూసిన రాష్ట్ర ప్రభుత్వం మేమెంతమంది ఉన్నామో అంతమంది పోలీసులను పంపించడం జరిగింది. ఆ పోలీసులను పంపి కొట్టడము, గుంజడము, అరెస్టులు చేయడము ఇదంతా జరుగుతుంటే నడి ఎండలో 5 గంటలు మేడం గారు నేను కూర్చొని 5 గంటలు దీక్ష చేయడం జరిగింది. కలెక్టర్ రాడు రమ్మంటే, జేసీ రాడు రమ్మంటే, ఒక పనికి రాని ఆర్డీఓని పంపించి మీరు లేవండి కలెక్టర్ రాడు అన్నాడు. రాము, మేము లేవం, మాకు సమస్య పరిష్కారానికి సంబంధించిన కలెక్టర్ నుంచి ఒక హామీ పత్రం వచ్చిందాక మేము ఇక్కడి నుంచి లేవని చెప్పాం. లేవకుండా అంతే కూర్చున్నాక పోలీసులు వచ్చారు, చెల్లాచెదురు చేసిండ్రు, 100లాది మంది మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బాధితుల పోరాటం మామూలు పోరాటం కాదు. సమ్మక్క సారలక్కలంటే ఎవరో మనకు తెలియదు, సాకల ఐలమ్మలంటే ఎవరో తెలియదు, కానీ ఆ బాధితులంతా ఆ యుద్ధం చేసి చూపించారు. మనం పోరాటం జరిగింది. ఆ తర్వాత పోలీసులు భారీ ఎత్తున వచ్చి కవిత గారిని, నన్ను తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతి ఇల్లీగల్ గా లేడీ సబ్ ఇన్స్పెక్టర్ లేకుండా నామమాత్రంగా ఒక లేడీ కానిస్టేబుల్ పట్టుకొని ఇద్దరిని తీసుకుపోయి ఒక వ్యాన్ వేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వాళ్ళు టీ ఆఫర్ చేశారు. టీ కాదు కదా, మంచినీళ్ళ చుక్క ముట్టుకోం, మా నిరాహార దీక్ష కంటిన్యూ అయిద్దని పోలీస్ అధికారులకు చెప్పేశాం. అక్కడ చెప్పిన తర్వాత 2.5 గంటలు ఆ పోలీస్ స్టేషన్ లో గడిపిన తర్వాత ఏదో సంతకాలు చేయించారు, మమ్మల్ని వదిలిపెట్టారు. వీళ్ళు అన్ని పార్టీల్లాగా హైదరాబాద్ పోతారేమో అనుకున్నారు. పాపం మేము హైదరాబాద్ పోయే కేసులను కాదు బాబు, మేము సమస్య పరిష్కారవంతమయ్యే వరకు అక్కడే ఉంటాం. అక్కడి నుంచి మళ్ళీ శిబిరం దగ్గరికి చేరినాం. శిబిరం దగ్గరికి చేరి బ్యానర్ కట్టుకొని ఆమరణ నిరాహార దీక్షకి అక్కడ కూర్చున్నాం. కూర్చొని దీక్ష ప్రారంభించాం. 1 నిమిషం బాయ్ సాబ్, హలో సార్. దీక్ష ప్రారంభించడం జరిగింది. దీక్ష ప్రారంభించిన తర్వాత పొద్దుటి వరకు దీక్షని స్టార్ట్ చేసి ఉదయం వరకు దీక్ష ప్రారంభమైంది, దీక్ష స్టార్ట్ అయింది. ఉదయం పూట 6 గంటలకి మళ్ళీ భారీ పోలీస్ యంత్రాంగం వచ్చి మళ్ళీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని, ఆ డోర్ వేయండి బాయ్ సాబ్ ప్లీజ్, ఆ డోర్ వేయండి. ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి తెల్లారుజామున నిద్రలో ఉన్న మనిషిని గుంజుకొని పోవడం, అట్లా లేపి కూర్చోబెట్టడం కాదు, నిద్రలో ఉన్న మనిషి మీద బెడ్షీట్లు తీసి పారేసి అమాంత లిఫ్ట్ చేసి వెహికల్స్ లో ఎటు తీసుకుపోతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వెహికల్స్ లో వేశారు. సరే మేమంటే ఎట్లా ఉంటాం, ఒక మహిళను తీసుకుపోయి వితౌట్ మళ్ళీ సెకండ్ టైం లేడీ